మహాధాత్రి వద్దకు లేఖ తీసుకువెళ్తున్న సుబ్రహ్మణ్యంపై కత్తితో దాడి చేస్తాడు వీరబాహు. అసలు దోషులెవరో రాజమాత ముందే చెప్తానని మహామంత్రితో చెప్తాడు మహేంద్రుడు. సత్యపాలుడు బ్రతికే ఉన్నాడని వీరబాహు ద్వారా తెలుసుకున్న సౌదామిని వీరబాహుని సత్యపాలుడు గుర్తుపట్టకుండా ముఖాన్ని తగలబెడుతుంది. ఆ తరువాత నేను మహేంద్రుణ్ణి అని చెప్పుకుంటున్న ఆగంతకుడు మీ మీద విషప్రయోగం చేసిందెవరో తనకు తెలుసుంటున్నాడు. ఎవరో చెప్పాడా? ఆ రహస్యం మీ ఎదుట చెప్తానంటున్నాడు. అయితే ఇంకే అందర్నీ సమావేశపరిచే ఏర్పాట్లు చేయండి. అలాగే. ఈ వేషము మార్చి వింజావతిని మార్చి బలిచ్చి విశ్వ విజేతను అవుతాను. అష్టాచమ్మ కాలం కర్మ. ఆచార్యదేవా, ప్రణామాలు. ఇది క్రూర మృగములు సంచరించు కీకారణ్యము. తమరు ఇక్కడెందుకున్నారమ్మా? వీడు కూడా మాయావికి సంబంధించిన వాడా? ఎలా తెలుసుకోవడం? స్వామి, లోపలికి దయచేయండి, చెప్తాను. తల్లి, తమరికి తెలుసునో లేదో, ఈ ఆశ్రమమును ఎవడో దుష్టుడు తన మంత్రశక్తితో దిగ్బంధనం చేశాడు. నాలాంటి సాత్వికులకు ప్రవేశం లేదు తల్లి. మాయావి అయితే లోపలికి వచ్చేవాడే, కానీ ప్రవేశించలేను అన్నాడంటే తను నిజంగా ఎవరో స్వామిని. అమ్మా, నన్ను పరీక్షించుచున్నావా? నా పరిస్థితి అలాంటిది స్వామి. నీడను చూసి కూడా భయపడాల్సి వస్తుంది. అసలు నీకొచ్చిన కష్టమేమిటి తల్లి? ఎవరో మాయావి దుష్టుడు నన్నిక్కడ బంధించాడు. నా పేరు వింధ్యావతి. మణిపుర మహాసామ్రాజ్య మహారాజు మహేంద్రుల వారి పట్టమహిషిని. అటోలన్నా? తమరు అన్యదా భావించకపోతే నాకు చిన్న సహాయం చేయగలరా? తప్పకుండా తల్లి. నేను నీకు ఏ విధముగా సహాయపడగలను? భువనేశ్వరి మాత విగ్రహాన్ని తీసుకొచ్చి అమ్మవారిని విగ్రహంలోనికి ఆవాహనం చేసి యథావిధిగా పూజలు చేసి లోపలికి వస్తే ఆ క్షుద్రమాంత్రికుడు ఏర్పరిచిన ఈ దిగ్బంధన రేఖ పనిచేయదు. అప్పుడు నేనిక్కడి నుంచి బయటకు రావచ్చు. త్వరలోనే భువనేశ్వరి మాత విగ్రహంతో వస్తాను. ధన్యురాలను స్వామి. శుభం భూయాత్. వీరా, వీరా, ఎవరినైనా చచ్చాక తగలబెడతారో, నువ్వు నన్ను బతికుండగానే తగలబెట్టేశావు. ఏం చేయమంటావు చెప్పు. నన్ను విడిచి నువ్వుండలేవు, నిన్ను విడిచి నేనుండలేను. నిన్ను చూస్తే నా భర్త సత్యపాలుడు నిన్ను చంపకుండా ఉండలేడు. అందుకే ఇలా చేయవలసొచ్చింది. పోనీలే, గాయాలు మానితే నా రూపం నాకు వస్తుంది కదా. ఇప్పుడు మరొక చిక్కొచ్చి పడింది. ఏంటది? రాజమాతకు విషం పెట్టింది ఎవరో తనకు తెలుసునని, ఎవరో చెప్తానని అంటున్నాడు మహేంద్రుడు. అంటే నీ గురించి తెలిసిపోయిందా? ఆహా, నా గురించి కాదు. రాజమాతకి విషం పెట్టింది నువ్వు. నీ గురించి తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడింకా అవకాశం లేదు. నిన్ను గుర్తుపట్టలేడు. ఒకవేళ నిన్ను గుర్తుపడితే నువ్వు నా పేరు చెప్తావా? ప్రాణం పోయినా చెప్పను. నీ మనసు నాకు తెలీదా వీరా? అమ్మా, అమ్మా, అమ్మయ్యా, అమ్మా, మీకోసం ఇంకోడు కోటగుమ్మం దగ్గర కాచుకుని కూర్చున్నాడమ్మా. చాలా చెడ్డార్థం వస్తోంది. ఇంకొకడు కాచుకుని ఉండడం ఏమిటి? ఏమోనమ్మా, అప్పుడు సోది చెప్పింది కదా, అది మిమ్మల్ని కోతిని చేసి తీసుకుపోయింది కదా. అవును. అప్పుడు మిమ్మల్ని కాపాడాడంట. ఓ, అతనా? అష్టాచమ్మ కాలం కర్మ. గురోత్కండ,
ప్రణామాలు. ఇదేంటి చీకట్లో ఉన్నావు? తప్పుడు పనులు చేసే మనలాంటి వాళ్ళను కాపాడే దేవత చీకటి కదే, అందుకే చీకట్లో ఉన్నాను. సర్లే, ఎందుకొచ్చావో చెప్పు. వింధ్యావతి ఉన్న ఆశ్రమం దగ్గరికి భువనేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని వేద పండితులతో సహా తీసుకొచ్చి అక్కడే పూజలు చేసి అమ్మవారి అండతో లోపలికి వెళ్ళి వింధ్యావతిని నువ్వు బయటికి తీసుకురావాలి. ఆ తరువాత నేను బలిచ్చుకుంటాను. అలా చేస్తే వింధ్యావతి దృష్టిలో నేను చెడ్డదాన్ని అయిపోతాను కదా. నీకు మాట రానివ్వనని మాటిస్తున్నాను. సరే, ముహూర్తం నువ్వు పెట్టు, కర్మకాండ నేను జరిపిస్తాను. మహామంత్రి, విచారణ ప్రారంభించండి. అలాగే గురుదేవా. నీ పేరు? మహేంద్రనాథ వర్మ. రాజమాత మీద విషప్రయోగం చేసి హత్య చెయ్యాలనుకున్న ఆ వ్యక్తి ఎవరో నీకు తెలుసునని చెప్పావు, అవునా? అవును, చెప్పాను. ఆ విషయం రాజమాత ఎదుటే చెప్తానని కూడా చెప్పావు. అరుగో రాజమాత, నిర్భయంగా నిస్సంకోచంగా చెప్పు. రాజమాత మీద విషప్రయోగం చేసినది, రాజమాతను అంతం చేయాలనుకున్నది మరెవరో కాదు, నేనే. నువ్వా? నేనే 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 రాజమాతని అంతం చేయాలనుకున్నది నేనే, రాజమాత మీద విషప్రయోగం చేసింది నేనే. వీడేంటి ఇంకేదో కొత్త ఎత్తు వేస్తున్నాడు? రాజమాతని అంతం చేయాల్సిన అవసరం నీకేం ఉంది? కొన్ని నిజాలు అర్థం కానంత క్లిష్టంగా, జీర్ణించుకోలేనంత కఠినంగా ఉంటాయి. ఏమిటా నిజాలు? చంపాల్సిన ద్రోహం నీకు నేనేం చేశాను? ద్రోహం కాదు, మోసం చేశారు. మోసమా? నేను నిన్ను మోసం చేశానా? ఈ రాజమాత మీరందరూ భావిస్తున్నంత ఉత్తమరాలు కాదు. మేకవన్నె పులి, తడిగుడ్డతో గొంతులు కోసే రకం. అధికార దాహం, పదవీ కాంక్ష, కీర్తి కండూతి కలిస్తే రాజమాత. ప్రజల్ని చల్లగా కాపాడే దేవత, మణిపుర మహాసామ్రాజ్య రాజమాత. అలాంటి రాజమాత గురించి ఇంత నీచంగా ఏ ఆధారాలతో మాట్లాడుతున్నావు? నేనే ఆధారం. నాకు జరిగిన అన్యాయమే సాక్ష్యం. వివరంగా చెప్పు. రాజమాత నాతో ఒక రహస్య ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం నేను మహారాణి వింధ్యావతిని అదృశ్యం చెయ్యాలి. అలా చేస్తే నాకు 1,00,000 వరహాలు ఇస్తామన్నారు. అంతేకాదు, మణిపుర మహాసామ్రాజ్య సైన్యాధిపతి పదవి కూడా నాకు ఇస్తానని ప్రమాణం చేశారు. రాజమాత నన్ను చెరసాల నుండి విడిపించి నాకు 1,00,000 వరహాలు ఇచ్చి సైన్యాధిపతి పదవి ఇస్తారనుకున్నాను. కానీ ఆవిడ మౌనం వహించారు. అందుకే నేను రాజమాతతో ఏకాంతంగా మాట్లాడాలనుకున్నాను. కానీ మీరు ఒప్పుకోలేదు. మహారాణి వింధ్యావతి అపహరణ విషయంలో నన్నెలాగో ఉరితీస్తారు. మరణించే లోపు నా ఈ స్థితికి కారణమైన రాజమాతని చంపాలనుకున్నాను. విషప్రయోగం చేశాను. నా దురదృష్టం, రాజమాత బతికి బయటపడ్డారు. నాకు న్యాయం జరగాలి. అంతా విన్నారు కనుక న్యాయం చేయండి. నువ్వు చేస్తున్న ఆరోపణలకి తగిన సాక్ష్యాలున్నాయా? నేనే సాక్ష్యాన్ని. ఇంకేం సాక్ష్యం కావాలి? నాయనా, నువ్వెవరో నాకు తెలీదు. అమ్మా అని పిలిచిన ఆ పిలుపుల ఆర్ద్రతకి నా మనసు కరిగి కన్నీరైంది. నువ్వు నా బిడ్డవే అనుకున్నాను. నాయనా, చిన్నప్పుడు నా బిడ్డ ఎన్ని తప్పులు చేసినా దండించలేకపోయేదాన్ని. అదేమిటో ఇప్పుడు నువ్వు నా మీద ఎన్ని నిందారోపణలు చేసినా నీ మీద కోపం రావడం లేదు, దండించాలని అనిపించడం లేదు.
నువ్వు చేసిన నేరారోపణలకి నువ్వు ఏ సాక్ష్యాలు చూపనవసరం లేదు, రుజువు చేయాల్సిన అవసరమూ లేదు. ఒక్క పని చేస్తే చాలు. నా కళ్ళల్లోకి చూసి నీ మీద నేను చేసిన నేరారోపణలన్నీ నిజమే అని చెప్పు. చాలు. ఎందుకు సంశయిస్తున్నావు? చెప్పు నాయనా, నువ్వు చేసిన నేరారోపణలన్నీ నిజమని నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నేను మీ మీద చేసిన నేరారోపణలన్నీ నిజం రాజమాత. మేకవన్నె పులి, తడిగుడ్డతో గొంతులు కోసే రకం, అధికార దాహం, పదవి కాంక్ష, కీర్తి కండూతి కలిస్తే రాజమాత. అమ్మా 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 అమ్మా. ఈ విచారణని రేపటికి వాయిదా వేస్తున్నా. నీ మీదనే విష ప్రయోగం జరిగిందంటే నువ్విక్కడుండడం క్షేమం కాదు. నిన్నిక్కడి నుండి తప్పించాలనే అన్ని అబద్ధాలాడాను. నీ క్షేమం కోసం చేసిన, నీ మీద అలాంటి నిందలు వేసినందుకు నన్ను నేను క్షమించుకోలేనమ్మా. స్వామి వచ్చేసారా? సౌదామిని ఎక్కడా? వస్తుందా? అదుగో వస్తున్నారు. వదినా, వదినా, సౌదామిని! ఇదేంటి వదినా, ఈ మంటలేంటి? నన్ను అపహరించి బంధించిన మాయావి నేనిక్కడి నుండి వెళ్ళిపోకుండా గీసిన రక్షారేఖ. ఆ నిత్యానందుల వారు చెప్పారు. ఇదేనా? ఇక్కడికి రావటం చాలా అపాయమని తెలిసి నా కోసం వచ్చినందుకు నిన్నెలా? నిన్ను బలికి తీసుకువెళ్ళాలి కదా వదినా. బలిక? బలేమిటి? బలి కాదు వదినా, వెలికి వెలికి తీసుకురావాలి కదా. చూసావా, ప్రతిదీ అపశకునుల్లా, ప్రతి మాట అపశబ్దంగా వినబడుతోంది. పాపం, అంతలా భయపడిపోయావు. సరే, ఇంక పూజ ప్రారంభిస్తాను. పండితుల వారు, ఇంక పూజ ప్రారంభించండి. అలాగేనమ్మా, రండి. ఓం శ్రీమన్నారాయణాయ నమః. భువనేశ్వరీ మాతే నమః. ఓం కరుణాం కరుణాపరిమితాక్షీం శ్రీవాసాంతస్వరదావాం హిమాదిరాగామయూరీ అనవిద్యే విభావే భవామి జ్ఞాయే పరమాసంస్థాం వికటసవదనాం సర్వప్రకారాక్షీం దేవానాం నమః. కావ్యాల్లో కవితల్లో కళల్లో ఋతువుల్లో ఉన్నది నువ్వన్నది నిజమేగా. ఓటమినే ఎరుగని రాజ్యానికి దిక్కుగని దృక్కును చూపవేమిటి? కలతమాపు కన్యకామణి కనికరించు త్రిపుర సుందరి. సౌదామిని నిన్ను వెలుపలికి తీసుకువచ్చినప్పుడు నీవు భువనేశ్వరి మాత విగ్రహాన్ని తాకరాదు. అమ్మా, నన్ను కాపాడుకోవటం కోసం స్వయంగా నువ్వే తరలి వచ్చావా తల్లి? సౌదామిని, ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేను. అవన్నీ తరువాత వదినా, ముందు పద రా. ఆ
సౌదామిని! అష్టాచమ్మ కాలం కర్మ. మణిపుర మహాసామ్రాజ్య పట్టపురాణి పుట్టబోయే వారసుడు అంతమైపోయారు. ఇక రాజమాత మహేంద్రుడు ఇద్దరే మిగిలారు. వాళ్ళ అడ్డు కూడా తొలగిపోతే రాజమాతని నేనే నేనే ప్రణామాలు మహారాణి. మణిపుర మహాసామ్రాజ్య రాజమాతకి ఈరోజు శిక్ష ఖరారవుతుందని వార్త. అలాగా? అయితే వెంటనే మన ప్రయాణానికి ఏర్పాట్లు చేయించండి. మణిపుర మహాసామ్రాజ్య వారసుడి కోసం కడుపున పుట్టిన బిడ్డని త్యాగం చేసిన మహామనిషి రాజమాత. అలాంటి రాజమాత వింధ్యావతి మహారాణిని అపహరించమని చెప్పింది అని అభాండం వేశావు. నీకు ధనం కూడా ఆశ చూపారని, పదవి ఇస్తారన్నారని అభియోగం చేశావు. నా ఆరోపణలకి నేను కట్టుబడి ఉన్నాను. నీ ఆరోపణల్ని రుజువు చేయగల సాక్ష్యాలున్నాయా? సాక్షులెవరైనా ఉన్నారా? నేనున్నాను. సత్యపాల, ఏమండి? అత్తగారికి ప్రణామాలు, గురుదేవులకు ప్రణామాలు, మహామంత్రి గారికి ప్రణామాలు. నేనెలా బ్రతికి బయటపడ్డానో తరువాత వివరంగా వివరిస్తాను. ముందు ఈ విచారణ పూర్తి కానివ్వండి. మంత్రి గారు, విచారణ కొనసాగించండి. సత్యపాల, ఏమిటి మీరు చెప్పదలుచుకున్న సాక్ష్యం? ఈ ఆగంతకుడు చెప్పింది నిజమో కాదో నాకు తెలియదు, కానీ నేను నిజమని నమ్ముతున్నాను. ఎందుకంటే నా మీద హత్యా ప్రయత్నం చేయించింది కూడా రాజమాతే. అమ్మా, మీ భర్తను చంపించే కుట్ర పన్నెలు మీరే కదమ్మా. నోర్ముయ్. నా భర్త సత్యపాలుడు ఈ మెలిక ఎందుకు పెట్టాడో అర్థం కాక నేను చస్తుంటే మధ్యలో నీ సన్నాయి నొక్కలంటే. సత్యపాల, నీ అభియోగానికి తగిన ఆధారాలున్నాయా? అవసరం లేదు. సత్యపాలుడు కూడా ధర్మరాజంతటి సత్యసంధుడు. అతను అబద్ధం ఆడడు. ఒకవేళ ఆడి ఉంటే అది మణిపుర మహాసామ్రాజ్యానికి మేలు చేసేదే అయ్యుంటుంది. కానీ అందువల్ల ఆగంతకుడు చేసిన ఆరోపణల్ని, సత్యపాలుడు చేసిన ఆరోపణల్ని నేను అంగీకరిస్తున్నాను. మణిపుర మహాసామ్రాజ్య న్యాయశాస్త్ర చట్టాల ప్రకారం నాకు శిక్ష విధించండి. రాజమాతను శిక్షించాలి.
రాజమాత అపహరించమంటే వింధ్యావతిని అపహరించాను అన్నావు కదా. అవును. ఇప్పుడు వింధ్యావతి రాజమాత ఆధీనంలో ఉన్నారా లేక నీ ఆధీనంలో ఉన్నారా? నా అధీనంలోనే ఉన్నారు. రాజమాత స్వయంగా తనే నేరం చేశానని ఒప్పుకున్నందువల్ల మణిపుర మహాసామ్రాజ్య చట్టాల ప్రకారం రాజమాతను మణిపుర మహాసామ్రాజ్యం నుండి బహిష్కరించడమైనది. మణిపుర మహాసామ్రాజ్య మహారాణి వింధ్యావతిని అపహరించడాన్ని చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ ఈ ఆగంతకుడికి ఉరిశిక్ష విధించడమైనది. ఉరిశిక్ష అమలు పరిచే తేదీ నిర్ణయించే వరకు ఇతన్ని కట్టుదిట్టమైన కాపలా మధ్య చెరసాలలో ఉంచండి. ఎవరి రక్తమే నీలో ఉన్నది? ధూమ్ డెత్.